బాబెలా ఉన్నాడే? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నువ్వెలా ఉన్నావే అని అడుగుతావనుకున్నాను. కానీ బాబెలా ఉన్నాడని అడిగావు చూడు, అదేనయ్యా నువ్వు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? విజయీ భవ. జై నరసింహస్వామికి! 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 నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి, అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్య? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం. గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి, మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా
మహాలక్ష్మి మా అమ్మ. ఇదేంటమ్మా బోసు నుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయిందనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం, ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు, కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1,00,00,000 కట్నం ఇస్తారా బయట? రే, కట్నం డబ్బుగా వస్తుందిరా, కానీ ప్రేమ అలా కాదు, వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారైనా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకొండయ్య గారు మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. నమస్తే భూపతి గారు. ఇది 150వ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు. ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి రిపోర్ట్లు రాసి కాంట్రవర్సీ చేసి ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్. తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి, అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం.